ఓకే, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా, దెబ్బ గట్టిగా తగలేదు. కరెక్ట్ సార్, నాకు అలాగే అనిపించింది. కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. అమ్నీషియానా? నానా వాసు, వాసు ఏమైందమ్మా? మావా ఏమైందిరా? ఎవడరా నువ్వు? నేనురా బీబీసీని. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషనా? కాదురా, బొంగు బాల్చందర్. తక్కువ ఆడంటే అదవా, ఆ సంగతి వదిలే. నన్ను గుర్తుపెట్టావా? నువ్వెవరు? బిల్ గేట్స్ ని. నువ్వు అమెరికాలో కదా ఉండాలి. ఈడ హాస్పిటల్లోనే ఉండాలి. కరెక్ట్. అసలు ఏం జరిగిందండి? ఈయన వాసు అని తెలియక నేను పైప్ తో కొట్టాను. పైప్ తో ఎవరో వాటర్ కొట్టుకుంటారు కానీ మనుషులు కొడతారటనే. ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకుంటాయి, మనకెందుకు? ప్రెసెంట్ కండిషన్ ఏంటండి? గతం గుర్తు రావట్లేదు. ఏడంత గుర్తు పెట్టుకోవాల్సిన గతం కాదులేండి. ప్లీజ్ అండి, మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే ఆయన జ్ఞాపకం రావచ్చేమో. మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం. అలాగే. ఏ మేము ఇక్కడ ఉంటే కుదరదా? ఇదేమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా 10 మంది ఉండగా చెప్పుకోవడానికి? లేకమ్మా. లే బయటికి అలాగే. రే సోనీ వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా? వీడికి ఎలా రే, నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే. నువ్వు యాక్టింగ్ చేయాల్సిన యాక్టింగ్ కాదమ్మా, సింగింగ్. అది కాదురా, ఇలా యాక్ట్ చేస్తే ఇంకో 10 రోజులు ఇక్కడే ఉండొచ్చు. అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. చూసావా నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో. నువ్వు వస్తే పోలీస్ కేసు అవుతారు. అమ్మాయి భయపడి చేస్తుంది. సేమ్ ఫీలింగ్. ఏమిటి గొడవ? ఎవరు మీరంతా? డాక్టర్ గారు, మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు? ఏమీ కాలేదు. ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదేనిది. డాక్టర్, మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా? పోనీ మేలా వెటకారమా? మీరేం కంగారు పడకండి. రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ రోజు నుంచి కుదరదా? షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్. పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా. కరెక్ట్. సార్, మా వాసుని ఏం చేయకండి, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం. నో 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 నో. ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు. సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు. నీ అబ్బా నిన్ను గురుకుతాను రే. మరేం చేద్దాం డాక్టర్? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు రామ్మా, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. రే, ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు? నువ్వు అనుకున్నంత చందానంగా ఉండదు అక్కడ. ఎక్కువ మాట్లాడి చంపేస్తాను. ఏదో ఒకటి చేయండి రా. డాక్టర్, మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయడమే కరెక్ట్. డాక్టర్, మా వాసుకి ఫిట్స్ వచ్చి తలని మంచానికి కొట్టుకుంటానండి బాబు. ఫిట్స్ అయ్యా, గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు. పదండి వెళ్దాం. అదండి. డాక్టర్, జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్. బాలు, బిల్ గేట్స్, నేను ఎక్కడున్నాను రా? నార్మల్. నాకేమైంది? ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది. పాప చాలా మంచి అమ్మాయి. అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్న ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు. ఓ హలో. హలో, మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం. అయ్యో ఏమైందమ్మా? తలదిరుతుందిరా. ఏమైందిరా? ఈ హాస్పిటల్ వాసనలు పడటం లేదు. ప్లీజ్ మన రూమ్ కి వెళ్దాం. I'll come in 1 minute. బెడ్ నెంబర్ 3 Excuse me, sir. పేషెంట్. yes. ఆయనకి మందులు రాసిస్తే మేము వెళ్తాం. ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా, పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి. అర్థం కాలేదా? వాడికి ఏ జబ్బు లేదు. ఇలాంటి ఉత్తిత్ రోగాలకి ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు. ముందు అతను తీసుకెళ్ళండి. ప్లీజ్ కంటిన్యూ సార్. మూడో బెడ్ పేషెంట్. కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిలిచినా. ఒరే నాయనా, ఇప్పుడంటే నాలాంటి విద్వాంసులు ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ మరి ఆ రోజుల్లో సంగీత జ్ఞానము భక్తి వినా ఓ రాగం రా, కొత్త రాగం. హిందోళంలో విందోళం కలిపి మరీ వినిపిస్తారు, వినరా? మల్లిగారు దొరికిపోయాడు. అరే, మల్లిగారు ఎప్పుడు మన వాయిస్తారు. ఇప్పుడు చూడు, ఆ విద్వాంసుడు మల్లిగాని వాయిస్తున్నారు చూడరా. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి ఇలాంటి రాగాలు నచ్చవు, వేరేది ట్రై చేద్దాం. వస్తున్నాడు.
ఒరేయ్ ఒరేయ్ నీకు ఇందోళ నాగం నచ్చకపోతే ఇంకో రాగం ట్రై చేస్తాను రా. నా కోపం తెప్పించుకో. ఇక్కడ నువ్వే బుద్ధిమంతుల్లో ఉన్నావు. ఎప్పటి నుంచో నీలాంటి కోసమే చూస్తున్నాను. ఇక్కడ నీకంటే బుద్ధిమంతుడు ఎవడూ లేడురా. నా రాగం వినాలి, నీకే వినిపిస్తాను, నువ్వు విని తీరాలి. పాడేస్తున్నాను. ఎడివిడు ఒరేయ్ ఆగరా, ఒరేయ్ ఆగరా. నా రాగం ఎక్కడ పాడినా ఎవరూ వినటం లేదు. నువ్వేనా వింటావు అనుకుంటే నన్ను పిచ్చి పట్టిన వెర్రివాడిలో చూస్తున్నావు. వినరా గురుగారు మీ రాగం చాలా బాగుంది. ఇక్కడ కాదు, ఆ పక్క వెళ్దామా? ఆ పక్కన వద్దు, అలా ఈశాన్యం మూలకి వెళ్ళి ఉంటే బహు శ్రేష్టంగానూ ఉంటుంది. నా రాగా నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. సరే పదండి. పద పద. మీ కోరిక ఎందుకు కాదన్నారు? ఒరే మామ, గురువు గారు ఏదో కొత్త రాగం నేర్చుకున్నట్టున్నారా? అవును, సౌండ్ కూడా బాగా వచ్చింది. ఊరుకోండిరా, ఏదో పని మీద వెళుతున్న వాడికి మధ్యలో అవాంతరం కల్పిస్తూ మన రాగం వినిపిస్తే వాడు హింసా రాగం అందుకని మనకి బాధా రాగం నేర్పిస్తాడు. వస్తాడు బాబు. కొత్త రాగం నేర్చుకుంటారా? వద్దురా బాబు, వద్దు. అరే మామ, ఈ మలగడుతున్న పరాజకాల సరిగమ్మ సరిగమ్మ వచ్చేసింది కొత్త రాగం. అప్పుడు ఈశాన్యంలో వాయించాడు, ఇప్పుడు ఏ దిక్కులో వాయిస్తాడు? ఓహో, ఇన్నాళ్ళకి నా సంగీతాన్ని గుర్తించావన్నమాట. ఏమిటి, ఆ రాగం కావాలా? అదే వాయిస్తారు. అదిరా, ఆ రాగం వద్దు, ఈ రాగం కావాలా? ఇదే వాయిస్తాను. ఇదిరా, ఇన్నాళ్ళకి నా సంగీతాన్ని గుర్తించావన్నమాట. ఇప్పటికీ నాకు ఉత్తమమైన శిష్యుడు దొరికావు. నీలాంటి శిష్యుడు దొరకాలే గాని నిన్నో సంగీత చక్రవర్తిని చేసేను. పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు అన్నీ నా తర్వాత నీకే. అసలు నా సంగీత వారసుడివి నువ్వే. అంచేత విద్యావాన్ భవతు. నువ్వు అది వాయించు, నేను ఇది వాయిస్తాను. ఈ సంగీతం ఎక్కడో విన్నట్టుందిరా. మన విద్వాంసులు ఎన్నో కచేరీ పెట్టినట్టున్నారా? గురువారు, ఇక్కడేం చేస్తున్నారండి మీరు? ఇన్నాళ్ళకి తన తప్పు తెలుసుకుని నా దగ్గరకు వచ్చినటువంటి నా ప్రియ శిష్యుడికి అబ్బో. నాకు తెలిసిన యావత్తు సంగీత గంధర్వ విద్యని నేర్పుతున్నాను. చూశారా ఎంత చక్కగా ఆస్వాదిస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు? ఎంత నేర్పినా ఏ సంగీతం రాదు. మూర్ఖులారా, సొంటలారా, సంగీత జ్ఞానం లేని హీరులారా. గురుగారు, మాకు నేర్పించాల్సిన అవసరం లేదు కానీ ఒక్కసారి చూడండి. గురుగారు, మీ మనసు బద్దలైంది. నా బతుకురాది, నా బిట్టు పట్టుకుపోతావే. బతుకుంటే
అయ్యా ఇంట్లోకి ఏదో జంతువు చేరింది రండి, రండి. చూడండి. అబ్బో. ముచ్చాలు ఏం జరిగింది అలా అరిచావు? ఏం జరిగిందంటే పులి వేసేద్దాం. కొట్టండి, కొట్టండి. పుల్ల పడవండి. కట్టుకోండి అంతే. చేసేయండి. అంతే. ఊరి నీ అబ్బా మనిషివా, నేను ఇంకా ఏ అడవి జంతువు అనుకున్నాను. కొంచెం ఉంటే చచ్చుండేవాడివి. ఒరే ముత్యాలు, వీణ్ణి చూస్తుంటే ఈ ఊరు వాళ్ళలాగా లేడురా. ఎవరక్కడ? ఎవరక్కడ? అంతటి కళ్ళున్నాయా నీ కాడ? వెంటనే వీళ్ళని కోట గుమ్మానికి ఉరి తీయండి. ఆహా, మమ్మల్ని ఉరి తీయమంటున్నారు. ఇంతకీ తమరెవరు స్వామి? కనబడుటలేదా? రాజులం, మైసూరు మహారాజులం. ఒరే విన్నారా? రాజులట, మహారాజులట. ఏ రాజానికి బాబు? మేము మైసూరుకే మహారాజులం. మా జోలికి ఎవ్వరొచ్చినా ఉతికి ఆరేస్తాం. ఆహా, ఒరే వీడు మాట్లాడితే ఉతికి ఆరేస్తాను అంటున్నాడు. ఎక్కడో తేడా ఉందిరే. మేం మైసూరు మహారాజులం. మాకు తగిన కన్య దొరికే వరకు రాజ్యాల మీద తిరుగుతూనే ఉంటాం. ఇతను నిజంగా మహారాజేనంటావా? అయ్యా మీరు నిజంగా మైసూరుకు మహారాజేనా? మేం మైసూరు మహారాజులమే. నిజంగానే అలాగే ఉన్నాడు. ఆ టీవీ దర్పం చూస్తే అలాగే లేడండి. ఏమి మాపై అనుమానమా? మీరెన్నైనా చెప్పండి, మాకైతే మాత్రం అనుమానంగానే ఉంది. మేము ఆదమరిచి నిద్రపోతుంటే మమ్మల్ని చంపడానికి కుట్ర పన్నుతారా? మిమ్మల్ని అందర్నీ ఉతికి ఆరేస్తా. అయ్యా కోపగించుకోకండి, మీరు నిజంగా మహారాజు వారని తెలియక అలా అనేసాం. క్షమించండి అయ్యా, క్షమించండి. నిన్న రాత్రంతా ఇక్కడ విశ్రమించినందుకు ఈ 10 వరహాలు ఉంచుకోండి. ఒక్కరోజు పవళించినందుకే 10 వరహాలు ఇచ్చారు. ఇక రోజు ఇక్కడే ఉంటే ఎన్ని వరహాలు ఇస్తారో ఇక్కడే ఉండమని చెప్పండి. ఇక మేము బయలుదేరతాం. మాకు తగిన కన్యను వెతుక్కోవాలి. వెళ్తున్నాం. దానికి వెళ్ళటం ఎందుకు? ఎక్కడికి వెళ్తారు? మీరు బాగా అలసిపోయారు. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇక్కడే ఉండి మీ పని పూర్తి చేసుకోవచ్చు. కావాలంటే మీకు తోడుగా నేనుంటానుగా. మీకెందుకు శ్రమ? అవసరం లేదు. ఇందులో శ్రమే ఉంది మహారాజుల వారు. ఏదో మాకు తోచిన సాయం. నువ్వు బాగా నచ్చావు. నీ పేరేంటి? ముత్యాల మహారాజుల వారు. మీకు నా పేరు కంటే మేము ఇచ్చే మర్యాదలు చూశారు, ఇంకా బాగా నచ్చుతాయి. రండి, రాజుగారి సంగతి మేము చూసుకుంటాం. ఇక మీరు దయచేయండి. రండి, రండి మహారాజు. అటులనే మీ మర్యాదలు ఎంత గొప్పవో మేము తిలకించదాం. పగడాలు, ఈ బడ్డుగాడు నిజంగా మహారాజే అంటావా? మహారాజ్ అయితే మంది మార్బలం పరివారం అందరూ ఉండాలి కదా. అయినా 10 వరహాలు ఇచ్చాడు కదా. వరహాలిచ్చినంత మాత్రాన మహారాజు కాలేడయ్యా. నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ ముత్యాలుగాడు కొరివితో తల ఓక్కుంటున్నాడేమో అని. ఈ లోపలికెళ్ళాడే వాడు ముత్యాలుగాడిని ఉతికి ఆరేస్తాడేమోనని నా అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్పండి. ఆహా, ఎంతైనా ముత్యాల అదృష్టవంతుడు గురుగారు. ఎందుకో? ఎందుకంటారేంటండి గురువు గారు? సాక్షాత్తు మైసూరు మహారాజు ముత్యాల ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో వీడు రాజుగారి బావమరిది అయిపోయాడు. ఓహో, అందుక వాడు అప్పటి నుంచి కనపట్టలేదు. కనబట్టలేదు అనుకున్నావు లేదో వచ్చి అతడు. నమస్కారం అండి రాజుగారు, బామ్మర్ది గారు. నమస్కారం, నమస్కారం. ఏంటి అందరు ఇక్కడ కూర్చున్నారు? రండి, మీరు కూర్చుందరు గాని. మేము ఇప్పుడు కూర్చోం. ఎందుకంటే ఎందుకు కూర్చుంటారులేండి, తమ రాజుగారు బామ్మర్ది కదా. అంతేకాదు కాబోయే మహారాజును కూడా. అంటే అంటే మా బావగారు ఇక్కడ ఎన్ని రోజులుంటే అన్ని ఊళ్ళకి నన్ను రాజును చేస్తానన్నాడు తెలుసా? ఓహో, ఒరేయ్ ముత్యాలు, ఆ? క్షమించండి ముత్యాలు గారు. ఆ, మీ బావగారి మీద నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది. ఏంట్రా మా బావగారిని అనుమానిస్తారా? మీరంతా కుళ్ళుబోతులు. అందుకే మిమ్మల్ని కలవడమే మానేశాను. మీకు తెలుసా మా బావ బంగారం. బంగారమే కాని కాకి బంగారం. అంతెందుకు గాని ఓ చిన్న పందెం వేద్దాం. నువ్వు చెప్పినట్టుగా మీ బావ బంగారమే అనుకో, నేను నీకు 20 వరహాలు ఇస్తాను. అట్లా కాకుండా కాకి బంగారం అయిందనుకో, నువ్వు నాకు 10 వరహాలు ఇచ్చాలు. 10 వరహాలు కాదు, 25 వరహాలు ఇస్తాను. మరి ఇంకే? మరి నువ్వు పందెంలో ఓడిపోయావనుకో, నువ్వేమీ ఇవ్వక్కర్లేదు. ఒక మాట ఇవ్వు చాలు. ఇక మీద ఎప్పుడు జీవితంలో నువ్వు పందెం కాయనని ఒప్పుకోవాలి, సరేనా? సరే. పందెం అంటే అలా ఉండాలి. ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు? శోభనానికి పంతులు గారితో ముహూర్తం పెట్టించడానికి వెళ్తున్నాను. ఇదిగో, ఎందుకైనా మంచిది కొన్నాళ్ళు ఆగు. అవసరం లేదు, పెద్ద చెప్పొచ్చారు. అవసరం లేదు. నీ అబ్బా, నిన్న దేవుడే కాపాడాలరా. ఏంటి అక్కడ అవుపడ్డేటి? ఉన్నారే, 10 అడుగుదాం. రా అమ్మే. ఎవరో వస్తున్నారు.
బావు దండలు 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 బావు అదండాలి తమది ఈ ఊరు నేటి కాదు పక్కూరు అయితే ఖాళీగా ఉందని ఇక్కడ కూకున్నాం పక్కూరా పదేళ్ళది పక్కూరు ఏ ఆగే ఇంతకీ ఎందుకు వచ్చారు మరి ఏటి నేది బావు ఏడ్ చెప్పమంటారు బాబు కన్న కొడుకు కోడలు నొగ్గేసి పోనాడు ఆ నెత్తుక్కుంటూ మేము ఊళ్ళో ఎంబడి పడ్డాం అవును బావు ఆడికి కూర్చుంత తెక్క కూడా ఉంది ఎంతసేపు మైసూరు మహారాజుని అంటూ ఊర్లంబడి తిరుగుతున్నాడు మైసూరు మహారాజునంటూ తిరుగుతుంటాడా? అవును బావు ఎలా ఉంటాడు ఇంత పొట్ట ఆ, అంత లావు ఇంతే ఉంటాడు కదా ఆ, అవును అవునయ్యా మీకు కనపడ్డాడేటి కనపడడం ఏంటి వాడు ఈ ఊర్లోనే ఉంటాను అయితే పగడాలు మనం 25 వరహాలు గెలిచినట్టే అవును బావు ఆ పేరు వరాలే మరి పదండి పెడదాం ఆ, రండి బాబు, పదండి, రండి, పదండి, రండి. పదండి. రాయం, రండి. పదండి బావు ఏవండి మ్మ్. మనం మైసూరు ఎప్పుడు వెళ్తున్నాం ఎందుకు? మీరు పెళ్లి కోసం దేశ పర్యటన చేశారు పెళ్ళైపోయింది దేశ పర్యటన కూడా అయిపోయింది మ్మ్. ఇంకా అందరం మైసూర్లోనే ఉందాం సత్యాలు శోభనం జరిగి ఒక్క రోజు కూడా కాలేదు అప్పుడేనా? ఒక్కరోజు ఏంటి బావా మ్. నువ్వు వచ్చి 7 రోజులైంది నువ్వు అన్నట్టుగా నన్ను 7 రోజులకు మహారాజును చేసావంటే అందరం ఆనందంగా ఉండిపోవచ్చు. ఉండొచ్చు. ఆ. మా తండ్రి గారితో సంప్రదించి చెప్తాను. తండ్రి గారితో సంప్రదిద్దు గాని రండిరా. ఓ, నా కొడుకు వరాలు మీరెంత వచ్చారండి? నా కొడుకు ఓరు వరాలు ఏట్రా ఇక్కడ ఉన్నావు ఎవడరా నువ్వు? ఏట్రా అలాగంతావు నిన్ను కన్నోలురా మీ అమ్మ నేను మీ తండ్రిని అసలు మీరెవరు? అదిగో ఆ టెంగరోడ్ని కన్నోలువి తింగరోడా? అంటే ఇతను మహారాజు కదా? బావు ఈ టెంగరోడు నా కొడుకు ఓహో ఇది నా పెళ్ళం ఆడి పేరు వరాలు అదిగో ఆ ఎమ్మెంది చూసారా ఇదేమో ఆడి పెళ్ళం ఏంటి వీడికి ఇదివరకే పెళ్ళయిందా? మరి అవు పడుతుంది కాదా ఆ? లేరా మ్. ఏరా నీకు పెళ్ళైన సంగతి నాకు చెప్పలేదేంట్రా? మరి మీరు అడగలేదు కదా. ఒరేయ్ నిన్ను నమ్మి నా చెల్లెలిచ్చి నీకు పెళ్లి చేశాను కదరా ఇప్పుడు దానికి గతేం కానరా? అలాగా బావు ఆ, జరిగింది ఏదో జరిగిపోనది ఆ? ఆ నొగ్గేస్తే మా తాను మేము పోతాం బావు మరి నా సంగతి ఏంటి నువ్వేం బాధపడకమ్మా బావగారిని లోపల తీసుకెళ్లి చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేసి ఇవ్వాల్సిన ఇచ్చేసి వీళ్ళతో పాటు పంపించేద్దాం. ఏం బావగారు? సంతోషం బావు. మీరు రండి బావగారు. రండి పదండి. రండి, మీ రండి, మర్యాదలు రండి. సంపూర్ణముగా స్వీకరించాను. చూసావా ఆ తలుపులో ఏమ్మా? ఇప్పుడు చెప్పండి మీరు రాజులా మహారాజుల ఏ ఊరుకో? మైసూరు మహారాజుల. ఒరేయ్! చంపేస్తాను నేను. చచ్చిపోయావు మేము రాజులా? నువ్వు రాజులేంట్రా? మహారాజుల. ఇంకా అబద్ధం అర్థమేంట్రా? మమ్మల్ని కథనరంగా రెచ్చగొట్టొద్దు. కథనం ఏంటి, రథం ఏంట్రా? ఇంకేం రాజు ఈరోజు? అయిపోయావురా నువ్వు? ఉండమ్మా. నువ్వు ఉండు, ఉండు చెప్తా. అన్నయ్య ఇన్నాళ్ళు మమ్మల్ని అన్నయ్య! చేసి మీ అన్నయ్య! దుశ్చర్యలు ఆపండి. అన్నయ్య తాళి ఏవయ్యా వరాలను లోపలికి కట్టుకెళ్ళి చాలా సేపు అయినారు కదా బాగా మర్యాదలు చేస్తున్నట్టున్నారు శోభనం అయిందమ్మా? అవ్వలేదా? ఇంత శుభవార్త చెప్పే మరి ఆ దుడ్డు కర్ర అందుకోవే. వస్తున్నాను. ఇప్పుడు చెప్పరా రాజు అని. రాజులం. ఆ, చచ్చారు నువ్వు. నువ్వే అయిపోయావు. చెప్పు వదినా. అయిపోయావు. గొప్పలే వాళ్ళు. మరి వాళ్ళు గొప్పతనం అది చూపించుకోవడానికి అన్ని మర్యాదలు చేసి పంపిస్తారు కదా గొప్పలు కాబట్టి బాగానే ఇస్తారే మరి చూసావా మూటలో కడుతున్నట్టు శబ్దాలు ఎలాగొస్తున్నాయో మైసూరు మహారాజుల. రాజులే. నీకు మహారాజు. కొట్టండి ఉలుపు జామ. బాగా కొట్టండి. అవన్నీ మోసుకెళ్ళాలంటే మన తరం ఉద్దేటి చేట్ల పడి నోటి పురమ ఇస్తాను అందరూ అన్ని ఎక్కి వెళ్ళిపోతాడు మైసూరు మహారాజుల. అమ్మా ఇక చెయ్యి కూడా చాలు వాచిపోయింది. నమస్కారం మహారాజు వారు. ఇక దయచేయండి. రాజులం. ఆ, రండి రండి రండి. మైసూరు ఆ, మహారాజుల. మీరు రాజులే రాజులే. రండి రండి. ఎల్రా బయటికి. ఏటైనా అలా కూలబడిపోయినావు ఆడి బొంద ఇంక ఈ నడవలేడు గాని మీ బండి మీద మోసుకెళ్ళండి. ఒరే ముత్యాలు ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఎంతైనా నీ బావరా. మరి ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏటి చెయ్యనంటారేటండి ఇదిగో అంతా ఇదే చేసింది నువ్వే చేసావా కోట నొరబై చిన్నప్పటి నుంచి నా మైసూరు మహారాజు అన్నావు ఆడు నిజంగా మైసూరు మహారాజు అయిపోయినట్టుగా ఇది మా అయిపోతుంది కొంపకి నిప్పి కూడా పెట్టాడు. అయ్యా తమరు ఏటి అనుకోనంటే నాది ఒక చిన్న మనవండి చెప్పు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఎంతమంది పిల్లలండి ఇద్దరు. ఈశ్వరుడికి ఇద్దరే. మరి విఘ్నేశ్వరుడికి ఇద్దరేనయ్యా. విషయం ఏంటో చెప్పు. మరి వాళ్ళందరికీ ఇద్దరేసి పిల్లలుంటే తప్పులేంది నా కొడుకు 2 పిల్లలుంటే తప్పేటండి తప్ప తప్పున్నారా?
వాళ్ళు దేవుళ్ళు మన మనుషులం. ఎవడో ఎవడో ఇద్దరిని పెళ్లి చేసుకున్న మగాడు ఎవడు సుఖపడ్డాడు చెప్పు చెప్పు. నేను ఇదిగో ఇక్కడ పెళ్ళం ఉంది, ఇంటి దగ్గర ఇంకొస్తుంది. అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళా మనం ఏదో సర్దుబాటు చేసుకోవాలి. నిజమే, సర్దుబాటు చేసుకోవాలి కదా. ఏమే అదొకసారి టీవీ ఇదిగోండి. అక్కర్లేదు, మీరుండండి. ఓ నాయన వరాలు నెగర నెగర నెగ 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 నెగ. లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లెగలేడు. నీకు నా చెల్లెలు కావాలరా? అండి తమరు ఏటి అనుకున్నట్టు నాకు చిన్న మనవండి. చెప్పు. మా కోడలు మాతో పంపరే. అవునా? కోడలు పంపాలట. అవునల్లుడు గారు లోపలండి రండి. కర్ర ఎరగాల.